షర్మిలకి కాంగ్రెస్‌లో వ్యతిరేకంగా పావుల్ని కదుపుతూ కాంగ్రెస్‌లో ఉన్న ముఖ్య నేతల్ని వైసీపీలోకి తీసుకునే ప్లాన్‌లో జగన్ ఉండి, అంటే షర్మిలకి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నాడు జగన్ అనేది న్యూస్ వస్తుంది సార్. సో, నిజంగానే షర్మిలకి చెక్ పెట్టే ఉద్దేశం జగన్‌కి ఉందా? ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా జగన్ చేసేది? జగన్‌కి ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఎందుకంటే జగన్ తన లైఫ్‌లో పొలిటికల్ లైఫ్‌లో ఎప్పుడూ ఎదుర్కోనంత క్రైసిస్ ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు కేసులు కత్తుల్లాగా కేసులు వెళ్లాడుతున్నాయి. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులు, వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ 2 బలంగా వెళ్లాడుతున్నాయి. అవి కాకుండా రాష్ట్రంలో అనేక కుంభకోణాల్లో జగన్ పేరు కూడా ఉంది. ఇసుక, మద్యం ఇలాంటి అనేక కుంభకోణాల్లో జగన్ పేరుంది. కాబట్టి ఏ కేసులో ఎప్పుడు జైలుకెళ్తాడు అనేది ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంది. రెండో వైపు జగన్‌కి సంబంధించి పార్టీలో ఎవరు ప్రధానంగా ఎవరెవరు జగన్‌తో గతంలో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వైసీపీని కంప్లీట్‌గా బలహీనపరిచే వ్యూహంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ బాలినేని కావచ్చు, నిన్న ఆల నాని కావచ్చు, ఆల్రెడీ చాలామంది వైసీపీని వదిలి ఇటు జనసేనలో కానీ ఇటు తెలుగుదేశంలో కానీ జాయిన్ అయిపోయేది కనిపిస్తుంది. సో ఒకవైపు పార్టీని బలహీనం చేయడం, రెండో వైపు జగన్ మీద కేసులు, మూడో వైపు జగన్కి బలాలు ఏవేవి ఉన్నాయి ఆ బలాల్ని దెబ్బతీయడం. బలం అంటే ఇప్పుడు జగన్కి బలాలు ఏంటి? ఒకటి డబ్బులు పెట్టే బ్యాచ్, 2 మీడియా, సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ జగన్కి ముందు నుంచి కూడా. ఆయనకి మెయిన్ మీడియా అంత స్ట్రాంగ్ కాదు. ఆయనకి సాక్షి ఒకటే బలంగా ఉండేది. మిగతా ఎన్టీవీ, టీవీ9 కొంతవరకు ఆ ఎలక్షన్ టైంలో కొంత చేస్తే కానీ వాళ్ళు తెలుగుదేశం మీడియాతో పోలిస్తే జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా వీక్. కానీ తెలుగుదేశంతో పోలిస్తే జగన్ సోషల్ మీడియా స్ట్రాంగ్, అగ్రెసివ్గా ఉండడం అవన్నీ ఉండేది. అందువల్ల తెలుగుదేశం కూటమి జగన్ సోషల్ మీడియాని దాన్ని మా చిత్తూరు భాషలో కోసాలు కదిలిపోయినారా అంటారు. అలాగా వాడి కోసాలు కదిలిపోయినారా అంటారు అన్నమాట. కోసం అంటే కొయ్య అంటే మనకి ఇప్పుడు ఒక గుడిసెకి నాటుంటారు, అవి తీసేస్తే కూలిపోతుంది. అలాంటి స్తంభం అన్నమాట. అట్లా కోసాలని కదిలిచ్చేస్తున్నారు, మొత్తం అడుక్కి కొట్టేస్తున్నారు, వేర్లు కొట్టేస్తున్నారు. ఇంకెవరో కూడా సోషల్ మీడియాలోకి వచ్చి కూటమికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ధైర్యం చేయలేని విధంగా వాళ్ళని భయంకరంగా కేసులు పెట్టి చేస్తున్నారు. సో ఆ రకంగా జగన్ బలాలన్నిటినీ ఒక్కొక్కటి కొట్టుకుంటూ వస్తున్నారు. మామూలుగా ఇది కూడా యుద్ధవ్యూహమే. యుద్ధవ్యూహంలో ఏంటంటే ముందు పదాతి దళాన్ని లేకపోతే పదాధికారుల్ని అలా ఒక్కొక్క శ్రేణులంతా వాళ్ళు పిరమిడ్ లాగా ఉంటుంది అనుకుంటే ఒక సైన్యం కింద నుంచి కొట్టుకుంటా వెళ్తే ఆల్మోస్ట్ పైనుంచి కొట్టకూడదు, పైనుంచి స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కింద నుంచి నరుక్కుంటా వెళ్ళడం అనే ఒక వ్యూహం. ఆ వ్యూహం ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తూ ఉన్నారు. మరోవైపు అన్నిటికంటే అదే వేమన పద్యం కూడా ఉంటుంది, చెప్పులోన రాయి చెవులోని జోరీగా ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్య. అట్లాగే ఇంటి పోరు అనేది వెరీ వెరీ బయట ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ ఇంట్లో నువ్వు జయించకపోతే నువ్వు అత్యంత బలహీనుడు అనుకుంటారు ప్రపంచం. నువ్వు వాడి సొంత చెల్లినే ఇష్యూనే డీల్ చేయలేకపోయినాడు, జగన్ ఇంకేం చేస్తాడు అన్న ఇది వచ్చేసింది. రెండోది అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది షర్మిల. రెండోది ఏంటంటే ఒక పార్టీకి ఆమె అక్కడ పిసిసి ప్రెసిడెంట్ రాజకీయంగా. సో అన్ని రకాలుగా జగన్కి అత్యంత బలహీనమైన టైం ఇది. ఈ టైంలో మామూలుగా ఎప్పుడైనా కూడా ఇలాంటి టైంలో బతికి ఉండడమే ముఖ్యం. మాకు విప్లవంలో మావోయిస్టులతో ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఒక్కొక్కసారి 6 నెలలు 1 year కూడా ఏమీ పనిచేయలేని పరిస్థితి ఉంటుంది పార్టీలో. దళాలు కానీ ఇవేమీ పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి అనారోగ్యం కావచ్చు, ఒక్కోసారి పోలీసు నిర్బంధం వల్ల. అప్పుడు మనందరూ అనుకుంటారు, కార్యకర్తలు ఏంటంటే బాధపడుతుంటారు, మనం ఏమి చేయలేకపోతున్నాం 1 yearగా ఏమి లేదంటే అప్పుడు నాయకులు ధైర్యం చెప్తూ విప్లవంలో బతికుండడమే నువ్వు విప్లవం సక్సెస్ లాగా. నువ్వు బతుకుంటే నువ్వు సక్సెస్ అయినట్లు లెక్క, ఎందుకంటే చనిపోలేదు కదా, బతుకుంటే ఈ రోజు కాకపోతే రేపు పోరాడతావు కదా, ముందు బతుకుండడం ముఖ్యం అనేది చెప్తుంటారు. అలాగా ఇప్పుడు జగన్కి బతుకుండడం ముఖ్యం. పొలిటికల్గా జగన్ బతుకుంటే మళ్ళీ వీళ్ళ మీద నెగిటివ్ రావచ్చు, రేపు పొద్దున కూటమి మీద నెగిటివిటీ రావచ్చు. అప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరు ఉంటారు? జగనే ఉంటాడు. ఆల్రెడీ 40% ఓటు వేశారు జగన్కి.
రేపొద్దున మళ్ళీ ఈ కూటమితో వద్దులే వీళ్ళని ఏదో ఆశించాము వీళ్ళేమి మనకు చేయట్లేదని జనం అనుకుంటే ఆల్టర్నేటివ్ జగన్ పెద్దగా ఏమీ చేయకపోయినా జగన్కి వేయచ్చు. కాబట్టి ముందు బతికుండడం ముఖ్యం. బతికుండడం కోసం జగన్ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎప్పుడైనా కూడా యుద్ధంలో డిఫెన్స్ అనేది ఒక్కోసారి బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు. అంటే నువ్వు డిఫెండ్ చేసుకోవాలన్నా శత్రువు మీద నువ్వు ఏదో ఒక రకంగా అటాక్ చేయాలి. అంటే దాన్ని గెరిల్లా వారు పోరాటం అంటారు. అంటే బలహీనమైన ఒక వ్యక్తులు లేదా సంస్థ బలమైన వాళ్ళతో పోరాటాన్ని గెరిల్లా పోరాటం అంటారు. ఈ గెరిల్లా పోరాటం అన్నా చేయాల. అంటే శత్రువు అదమరిచి ఉన్నప్పుడు అటాక్ చేసి మళ్ళీ పారిపోవడం, ఇట్లాంటి టెక్నిక్స్ ఉంటాయి. సో రాజకీయాల్లో కూడా అదే చేయాలి. ఇప్పుడు జగన్ ముందన్న కర్తవ్యం ఏంటంటే, ఒకటి తనను తాను కాపాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని తాను కూడా ఇబ్బంది పెట్టడం, ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ షర్మిల మీదగా జగన్ ఇప్పటి వరకు అటాక్ మొదలు పెట్టలా, ఇప్పుడు అటాక్ మొదలు పెట్టాడు జగన్. అంటే షర్మిల ఏమో జగన్ మీద డే 1 నుంచి అటాకే చేస్తుంది. షర్మిల ఒక రోజు కూడా ఆమె మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లాగా ఆమె బిహేవ్ చేయట్లా, జగన్ చెల్లెల్లాగానే బిహేవ్ చేస్తుంది ఇప్పటి వరకు. కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం మానేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎలాగో ఏమీ లేదు ఆంధ్రాలో అని, ఇంక ఈమె తీసేసినా కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు, ఏదో అప్పుడప్పుడు బుద్ధి చెప్తూ వదిలేస్తుంది. సో షర్మిలాని దెబ్బ కొట్టాలి అన్న యాంగిల్ ఇప్పుడు వచ్చాడు ఎవరు, జగన్. అందుకని ఆ జగన్ ప్లాన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల్ని, మామూలుగా షర్మిల ఏం ప్లాన్ చేసిందంటే వైసీపీలో ఉండే వైఎస్ఆర్ అభిమానులుగా ఉండే నాయకుల్ని తను లాగదామని అనుకున్నది. అది ఊరు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ మీద నమ్మకం ఎవరికి లేదు, ప్రజల్లో కూడా కాంగ్రెస్ మీద మంచి అభిప్రాయం లేదు. చీల్చింది, మనకేమీ చేయలేదు అనేది ఉంది ప్రజల్లో, జనంలో కూడా, నాయకుల్లో కూడా ఉంది. కాబట్టి ఆమె ఫెయిల్ అయింది. రెండోది, ఈమె నాయకత్వం మీద ఎవరికి నమ్మకం లేదు. సో ఈ స్టేజ్లో జగన్ రివర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. షర్మిలాని బలహీనపరిచి షర్మిలాని వీక్ చేసేస్తే కాంగ్రెస్లో, షర్మిలకి రేపొద్దున వాళ్ళు షర్మిలాని తీసేస్తారు, ఈ వల్ల ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతాయి అనే స్ట్రాటజీ మొదలుపెట్టి శైలనాథ్తో స్టార్ట్ చేశాడు. మొన్న కర్నూలుకి ఆయన సురేందర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, వీళ్ళ సెక్రటరీ, వైసీపీ సెక్రటరీ కూతురు పెళ్లికి వెళ్ళాడు జగన్. అక్కడ శైలజనాథ్ వస్తే ఆయన ఆప్యాయంగా హక్ చేసుకోవడం ఇవన్నీ చూసాము. గత కొంతకాలంగా ఇది వినిపిస్తుంది, శైలజనాథ్ వైసీపీలోకి రాబోతున్నాడని. దాదాపు 8 మంది కాంగ్రెస్ నాయకులు వైసీపీలోకి కాంగ్రెస్ నుంచి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళల్లో కొంత అసంతృప్తి కూడా షర్మిల మీద ఉంది. షర్మిల మెథడ్ ఏంటంటే, ఆమె ఒక సుప్రీం లీడర్ లాగా బిహేవ్ చేస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు, ఇతరులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పవర్ ఉంటే ఓకే, పవర్ లేనప్పుడు కూడా సుప్రీం లీడర్ లాగా బిహేవ్ చేస్తే కుదరదు. సో ఆమెకేమో ఒంటెత్తు పోకడ అంటారు, ఒంటెత్తు పోకడ అలవాటు అయిపోయింది. టీం వర్క్ అనేది ఆమెకు చేత కాదు. సో అందువల్ల మిగతా వాళ్ళు అఫెండ్ అవుతుంటారు. ఈ మాతో ఏం డిస్కస్ చేయదు, ఎంతసేపు జగన్ ఉంటుంది ఇక్కడ, మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే కదా మనకు బలం పెరిగేది, ప్రజా ఉద్యమం వచ్చేది, జగన్తో కొట్లాడితే మనకేం ఉరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాయకులకు ఉన్న ఇది. అందుకని జగన్ ఇదంతా ప్లాన్ చేసుకొని ఇప్పుడు రివర్స్గా అటాక్, అంటే అఫెన్సివ్లోకి వచ్చాడు. చెల్లి మీద మొదటిసారి జగన్ అఫెన్సివ్లోకి రాజకీయంగా వచ్చాడు. ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ని మ్యాక్సిమం పెద్ద నాయకులంతా తన వైపు పార్టీలోకి తీసుకోవడం ద్వారా షర్మిలాని వీక్ చేయడం, తద్వారా అధిష్టాన వర్గంలో షర్మిలాకి కంప్లీట్గా ఇబ్బంది క్రియేట్ చేయడం అనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతాడు అనేది మనం చూడాలి. నాకు తెలిసి ఆ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు జగన్కి ఉన్నాయి. ఎందుకంటే షర్మిల అంత స్థాయి నాయకత్వ ప్రతిభ ఆమెకు కనబడలేదు. అంటే నాయకులతో కలిసి పనిచేద్దాం, ఇక్కడ ఆమె అలాగే ఒంటెత్తు పోగొడుతూనే పనిచేస్తుంది, అక్కడ కూడా అదే కనిపిస్తుంది. ప్రజల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించే అవకాశం ఆమెకున్నా కూడా ఆమె ఏమీ చేయట్లేదు. సో కాబట్టి ఈ విషయంలో జగన్ సక్సెస్ అవ్వచ్చు. దానివల్ల జగన్ పెద్దగా ఒరిగేది ఏమి లేకపోయినా కనీసం ఇంటి తలనొప్పి కొద్దిగా ఏమన్నా తగ్గుతుందా అంటే, ఎప్పుడైనా రివర్స్ ప్రెజర్ పెట్టకపోతే వాళ్ళు వస్తూనే ఉంటారు మన మీద, మనం బలహీనంగా ఉంటే. అందుకని మనం కూడా వాడు 10 దెబ్బలు కొట్టినా ఒకటన్నా కొట్టాలి కదా.